గంజాయి ముఠ గుట్టు రట్టు చేసిన నాయుడుపేట పోలీసులు. నాయుడుపేట పట్టణ సిఐ బాబీ ఆధ్వర్యంలో 11.5 కిలోల గంజాయి పట్టివేత. 6 గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్. 2 మోటార్ బైకులు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం. 14 మంది యువతకు కౌన్సిలింగ్. నాయుడుపేట పట్టణ సిఐ బాబీ పర్యవేక్షణలో విద్యార్థులు, యువతే లక్ష్యంగా గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి గుట్టు రట్టు చేశారు. నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు గంజాయి విక్రయ ముఠా వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పట్టణంలో విద్యార్థులు, యువతే లక్ష్యంగా ఎంచుకొని గంజాయి విక్రయాలు చేస్తున్న 6 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 2.5 లక్షల రూపాయలు విలువగల 11.30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వారి వద్ద ఉన్న 4 సెల్ ఫోన్లు, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. గంజాయి సేవించడానికి అలవాటు పడ్డ 14 మంది విద్యార్థులతో పాటు కొంతమంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు. నాయుడుపేట పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మి సిబ్బందిని ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాతో పాటు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల పరిసర ప్రాంతాలలో మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయ నివారణే లక్ష్యంగా చేస్తున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట డివిజన్లో గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు విక్రయదారుల వివరాలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని అన్నారు. సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం టీమ్స్ని ఫామ్ చేశాం. నాయుడుపేటలో కొన్ని పర్టికులర్ కాలనీస్లో కొంతమంది ఓల్డ్ ఏజ్ పేరుతో ఏదో కొంతమంది మహిళలు అప్పుడప్పుడు గంజాయి తీసుకురావటం, అమ్ముతడం జరుగుతుందన్న సమాచారం మీద నిఘా పెట్టడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి గురించి సమాచారం ఉంటే పోలీసులకు ఇవ్వాలని కోరుతున్నాం. గంజాయి సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతాయి, వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది, ఇంకా సమాజంలో నేరాలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గంజాయిని కట్టడి చేయాలని, గంజాయిని పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఈగిల్ అనేటువంటి ఆర్గనైజేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఐజీ స్థాయి అధికారితో ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గంజాయి రవాణా, గంజాయి కలిగి ఉండటం, గంజాయి సేవించడం ఇలాంటి మొత్తాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి అన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ గంజాయి తాగేటువంటి ప్లేసెస్, రిమోట్ ప్లేసెస్ ఉంటే కూడా వాటిని డ్రోన్ ద్వారా కొంచెం ఐడెంటిఫై చేయడానికి డ్రోన్ కూడా ప్లే చేయడం జరుగుతుంది. నాయుడుపేట, సూళ్లూరుపేట పట్టణాల్లో పర్టికులర్గా కొన్ని కాలేజీల్లో అయితే పోలీసులకు ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ప్రతి దగ్గరలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజెస్లో ఈగిల్ టీమ్స్ ఫామ్ చేశాం. ఎవరైనా సరే గంజాయి తాగడం కానీ, గంజాయి గురించిన సమాచారం వస్తే కానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కంట్రోల్ చేయాలని. అలాగే ఏదైనా కాలేజెస్ లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 100 మీటర్ల దూరంలో ఉండేటువంటి ప్లేసెస్లో కోట్పా చట్టం కింద ఈ నిషేధ పొగాకు ఉత్పత్తులు అంటే సిగరెట్స్ ఇలాంటివి కానీ అలాంటివి అమ్మకూడదన్న ఉద్దేశంతో కూడా దాని మీద ఎవ్రీడే నాయుడుపేట, సూళ్లూరుపేట చుట్టుపక్కల ప్రాంతంలో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఉండకూడదనేటువంటి గట్టి ఆదేశాలు తిరుపతి జిల్లా ఎస్పీ గారు హర్షవర్ధన్ సార్ ఇచ్చారు. సో దాని మేరకు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కౌన్సిలింగ్ చేస్తున్నాం, వెహికల్ చెకింగ్, కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. వాళ్ళతోటి ముందు ఇంకా మరిన్ని కేసులు పట్టుకుంటాం. దీన్ని నిర్మూలించాలన్న సదుద్దేశంతో ఉన్నాం. దయచేసి ఏదైనా సమాచారం ఉన్నట్టయితే పోలీసులకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.